మందిరానికి ఎందుకు రావాలి? మందిరానికి ఎలా రావాలి? వచ్చాక మందిరంలో ఏమవ్వాలంటే నాటపడాలి. అందరు చెప్పండి అన్నమాట, చెప్పండి ఏమవ్వాలి? నాటపడతాం కనుక అటు ఇటు పోయే ఛాన్స్ ఉందా? 23వ కీర్తన 6వ వచనం, నీ మందిరంలో నివసించాలి. 84వ కీర్తన 5వ వచనం, మందిరంలో నివసించాలి. ఇక అదే నివాసం. మనం ఎక్కడైనా నివసించి ఆయా సమయాల్లో మందిరానికి వచ్చి వెళ్ళిపోతాం, కానీ మందిరంలో నివసించాలి అని అర్థం. ఆత్మ సంబంధంగా మన చిరునామా అది. ప్రార్థన వచ్చి, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏ పని మీద వెళ్ళినా తిరిగి ఇంటికి వస్తాంగా, అలాగే ఆత్మ సంబంధమైన ఏ అవసరానికైనా మందిరానికి రావాలి. అటు ఇటు చెదిరిపోకూడదు. పుట్టినరోజు వస్తే ఒకడికి జైలుకి వెళ్ళి ఖైదీలకి స్వీట్లు పెట్టడం ఇష్టం. పెళ్లి రోజు వస్తే అనాథాశ్రమకి వెళ్ళి భోజనం పెట్టడం ఇష్టం. మంచి పనులేవన్నీ.